సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, GT 650 సెకండ్ సర్వీస్, ఇప్పుడు థర్డ్ సర్వీస్. ఎందుకంటే నాది లాస్ట్ సెకండ్ సర్వీస్ మిస్ అయింది. ఇప్పుడు మాట్లాడాలి వాళ్ళతోని. సో నేను ఇప్పుడు నాది కిలోమీటర్స్ వచ్చేసి 7000 కిలోమీటర్స్ తిరిగింది. సో సెకండ్ సర్వీస్ చేస్తారా, ఇప్పుడు థర్డ్ సర్వీస్ చేస్తారా చూసాము. నేను సెకండ్ సర్వీస్ వీడియో అనేది చేస్తున్నది GT 650 సెకండ్ సర్వీస్ అని. ఒకవేళ ఇది సెకండ్ సర్వీస్ చేయకపోతే థర్డ్ సర్వీస్ అయితే వేపిస్తాం. టైటిల్ అయితే థర్డ్ సర్వీస్ అనే ఇస్తాం. సో నాతో వచ్చేసి నేను ఇవ్వండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చినాము. నాతోని మా ఫ్రెండ్ వచ్చిండు. సో వీడియో దీనికి అయితే వచ్చిండు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మన బండి ఇవన్నీ ఉన్నాడు కదా, బండిది రాసుకుంటాడు ఇప్పుడు లిస్ట్. అది బిల్ రాస్తాడు. ఇప్పుడు ఏమేమి చేయాలి, ఏమేమి అవుతాయో, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా అవన్నీ అడుగుతాడు ఇప్పుడు. సో నేను ఇక్కడ అన్ని బండి ఇప్పుడు రాస్తుండు, అన్ని బైక్స్లో అయితే ఇప్పుడు రాస్తుండు. సో మన GT 650 అయితే ఇక్కడ పార్క్ చేసినాం మనం. సో ఇప్పుడు బిల్ అయితే రాస్తారు. బిల్ రాసిన తర్వాత మనము మొత్తము మనకి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. మనము మొత్తం అయిపోయిన తర్వాత బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత సర్వీసింగ్ చేసేటప్పుడు సర్వీసింగ్ అయితే వీడియో నేను మీకు చూపిస్తాను ఎట్లా చేస్తారో. థర్డ్ సర్వీసా సెకండ్ సర్వీసా ఫస్ట్ అడుగుదాం. గాయస్ ఇవ్వండి, మన బైక్ వచ్చేసి 6900 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. 6900 కిలోమీటర్స్ మన బండి తిరిగింది. సో మనం యాక్చువల్లీ 5000 కిలోమీటర్స్ రావాలి. ఇప్పుడు అన్నీ ఏమంటాడో చూద్దాం. మనము థర్డ్ సర్వీస్ అవుతుంది అని కూడా నాకు తెలిసి. థర్డ్ సర్వీస్ కాల్ చేసి కూడా నాకు థర్డ్ సర్వీస్ అయితే సెకండ్ సర్వీస్కి మీరు రాలేరు, లేట్ అయిపోయింది అన్నారు. సో ఒకసారి చూద్దాం ఇప్పుడు అన్నీ ఏమంటాడో. అడిగితే తెలుస్తుంది, అడిగేసి చేపిద్దాం ఇప్పుడు. సో అదే సర్వీస్ బ్లాగ్ అయితే ఇది. సెకండ్ సర్వీస్ చేయాలి. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ సర్వీస్ చేపిస్తాను. మళ్ళీ థర్డ్ సర్వీస్కి ఎప్పుడు రావాలి? మీకు లిమిట్ ఉంటుంది. ఒకసారి నోటీస్ బోర్డు చూడండి. ఎవ్రీ 6 months సర్వీస్ ఉంటుంది. మీకు సింపుల్గా 5000 కిలోమీటర్ లిమిట్ ఉంటుంది. 6 months సర్వీస్ ఉంటుంది. साहिल लिखने से होगा ना नेम? అంటే మళ్ళీ ఇప్పుడు खाली साहिल लिखने से होगा? खाली साहिल लिख देगा नाम. సాయి लिख लो, साई लिख लो. हाँ आपका नाम సైన్ लगाना इधर. అంటే నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే థర్డ్ సర్వీస్ అవుతుంది అన్నారు. థర్డ్ సర్వీస్ క్లెయిమ్ అవుతుంది అని చెప్పింది. చేయించుకోవాలి మీరు, ఇప్పుడు మీరు టైం అయిపోయింది అన్నారు. నేను అట్లెట్లా అయిపోతే టైము 6 months అయిపోయి 2 months అవుతుంది. థర్డ్ సర్వీస్కి చాలా టైం ఉంది కదా అన్న. చెక్ చేయండి ఒకసారి. థర్డ్ సర్వీస్ మీరు ముందుకు వెళ్ళాలి 100 meters ముందుకు. థర్డ్ సర్వీస్ అంటే ఇప్పుడు సెకండ్ సర్వీస్ కాలేదు కదా. సెకండ్ సర్వీస్ కాలేదంటే మీకు టైం అయిపోయిన తర్వాత కొలాప్స్ అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు బైక్ కొన్న 8 months అవుతుంది. ఇప్పుడు మీరు బండి కొని నా చేసి డేట్ ఆఫ్ సేల్ వచ్చి సెకండ్ మంత్లో తీసుకున్నారు కదా. 6 months అయిపోయింది కదా, అవును. అందుకే కొలాప్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు సెకండ్ సర్వీస్లో ఏమేమి చేస్తారు మనకి? ఇంజిన్ ఆయిల్ టాప్ ఆఫ్ చేస్తాం, చైన్ క్లీన్ చేసి లూబ్రికేషన్ చేస్తాం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తాం, పంచబోస్ ఆయిల్ క్లీన్ చేస్తాం, సెన్సార్ చెక్ చేస్తాం, ఫోర్త్ బ్రేక్ చెక్ చేస్తాం, క్లచ్ చెక్ చేస్తాం. ఏముంటుంది ఆల్ ఫౌండేషన్ బోర్డ్ ఫిట్ చేసి చేస్తాం. ఇప్పుడు థర్డ్ సర్వీస్లో ఏముంటుంది? ప్రాసెస్ అన్నీ రివ్యూ చేస్తాం. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాం, ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్నీ చేంజ్ చేస్తాం. ఇంజిన్ స్టెప్ రబ్బర్ గడ్డ అన్నీ చేంజ్ చేస్తాం. ఎయిర్ ఫిల్టర్ నాకు అవసరం లేదు, ఉంది నా ఎయిర్ ఫిల్టర్. అది మీరు అడగండి, వాళ్ళతో మాట్లాడితే చెప్తారు. 100 meters ముందుకు వెళ్తే మీకు ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఇదే బ్రాంచ్ ఆడే చేస్తారా? ఆడ మొత్తం గజిబిజి ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది థర్డ్ సర్వీస్. ఫస్ట్ సెకండ్ మాత్రం ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఆడ వీడియో తీయలేము కదా, కష్టం అయితే. తీసుకోవచ్చు కానీ మొత్తం గోలాగోలు ఉంటుంది. సరే ఇప్పుడు ఆడుకోవాలా? అక్కడికి వెళ్ళాలి. సో గాయస్ ఇవ్వండి, మనకి ఇప్పుడు థర్డ్ సర్వీస్ అయితే చేయాలి. బండికి టైం అయిపోయిందంట. మనది సెకండ్ సర్వీస్ టైం అయిపోయింది. సో మనది ఇప్పుడు బండి 100 meters ముంగడు పోతే వేరే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్దే అక్కడ సర్వీసింగ్ది పెద్ద సెంటర్ ఉంటుంది. సో అక్కడ చేస్తారనమాట. అక్కడ వెళ్తే మనకి ఇప్పుడు బండి తీసుకుంటారు, చేస్తారు. అక్కడికి వెళ్దాం. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడు. సో గాయస్ ఇవ్వండి, షోరూమ్కి అయితే వచ్చేసినాం, వెనకాల ఉంది. సో మన బండి అక్కడ లోపలైతే పెట్టినాం. మనకు చూపిస్తాం ఒక్క నిమిషం మీకు. మన బండి అయితే ఇవ్వండి ఇక్కడ పెట్టేసినాం. మనము ఈ సెంటర్కి అయితే వచ్చినాము. సో అన్న ఇప్పుడు రాసుకుంటుంది. వేరే ఇదే కదా సార్, విశ్వక్సేన్ సార్ మొబైల్ నెంబర్ ఇదే కదా. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అన్న మన సర్వీసింగ్ కానీ? టైం పడుతుంది అన్న, ఈవినింగ్ వరకు సార్. పెండింగ్ అయితే చాలా ఉన్నాయి. ట్రై చేద్దాము తొందరగా అయ్యడానికి. అంటే వీడియో తీయాలి నేను ఇప్పుడు, అందుకే టైం పడుతుంది అన్న. ఒకసారి మాట్లాడినా లోపల అన్నతో మాట్లాడితే చెప్పేస్తాను. ఫోన్ చేయించేసిన అన్న ఏమన్నా సరే చేయించాను. ఫస్ట్ రాపించుకో అన్నాడు. మనము బండి అయితే ఇక్కడ పెట్టేసారు. సో బండికి ట్యాంక్ అయితే కవర్ వేసారు. సో మనకి అన్న మీ పేరు చెప్పు ఒకసారి. వినయా. సో ఇప్పుడు ఏమేమి చేస్తావు ఇప్పుడు? సర్వీసింగ్
సెకండ్ కార్డ్ సర్వీసింగ్. ఫస్ట్ ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ చేంజ్, డిస్పాట్స్ పోతే క్లీన్ చేస్తే మంచిగా ఉన్నట్టు క్లీన్ చేస్తాం, లేదంటే రిప్లేస్ చేస్తాం. ఎయిర్ ఫిల్టర్ చెకప్ చేస్తాం, ఫస్ట్ మంచిగా ఉంటే క్లీన్ చేస్తాం, లేదంటే రిప్లేస్ చేయాలి. సో ఇవన్నీ చేంజ్ ఇప్పుడు ఈ థర్డ్ సర్వీస్లో ఇవన్నీ అవుతాయి అంతేనా? చైన్ క్లీనర్, చైన్ అడ్జస్ట్మెంట్, చైన్ కూడా క్లీన్ చేయాలి, మొత్తం రస్ట్ పడ్డది మొత్తం చూపిస్తాను. చైన్ క్లీన్ కూడా చేయాలి. చైన్ మొత్తం రస్ట్ పడ్డది గాయస్ చూస్తున్నారు. సో నేను అసలు దీన్ని మెయింటైన్ ఎక్కువ చేయలే, చాలా రోజులకి బండి నడపాక ఇట్లా అయింది. ఇప్పుడు ఇది అంతా వేపిస్తాం మనం, బండి అంతా వేపిస్తాం. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తుంది కదా ఆయిల్, ఇప్పుడు బండ్లు ఉన్న ఆయిల్ అయితే తీస్తుంది ఇంజన్ ఆయిల్. ఎన్ని లీటర్స్ పడుతుంది ఆయిల్? 3 లీటర్స్ పడుతుంది కదా. ఇది కూడా చేంజ్ చేస్తారు కదా, ఇప్పుడు కొత్తగా చేస్తారు కదా. ఆయిల్ చేంజ్ చేసిన ఫిల్టర్ కంపల్సరీ. అచ్చా సో ఆయిల్ అయితే మొత్తం మిగిలిపోయింది, అంతా తీసేస్తాను. ఇదంతా నిండిపోయింది 3 లీటర్స్, మొత్తం బ్లాక్ అయిపోయింది, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆయిల్. ఇది కూడా ఇప్పుడు కొత్తగా వేస్తారు కదా మనకి ఆయిల్, ఇంకా ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ రెండు కొత్త. ఇప్పుడు ఆయిల్ ఎన్నిసార్లు అయితే మార్చినామో 10,000 కిలోమీటర్స్ ఇప్పుడు ఆయిల్ ఫుల్ వేడిగా ఉంది ఆయిల్. ఎందుకంటే ఇప్పుడు ఇంటి నుంచి ఇప్పుడే బండి తీసుకొచ్చినాం కాబట్టి. యాక్చువల్లీ మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మనకి రేపు ఇస్తారనమాట. మనము ఆల్రెడీ మాట్లాడుకొని వీడియో కోసం అంటే ఇప్పుడే మాట్లాడినాం, ఇప్పుడే బండి అయితే రాసుకోరు, ఇప్పుడే చేసి ఇస్తారు మనకి. సో ఇప్పుడు ఇది వేడిగా ఉంది ఇప్పుడు ఆయిల్. సో ఈ ఆయిల్ ఎప్పుడంటే 10,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. సో ఆయిల్ చేంజ్ చేసుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇది కూడా ఫుల్ వేడిగా ఉంది. సో ఇది నా సెకండ్, ఒకసారి ఫస్ట్ బండితో వచ్చిండే, ఈ సెకండ్ది ఇప్పుడు ఇంకోటి పెడతారు థర్డ్. సో అట్లా బండి ఎప్పుడైతే సర్వీసింగ్, ఫస్ట్ సర్వీసింగ్కి కాస్ట్ 3,000-4,000 అవుతుంది. మళ్ళీ సెకండ్ సర్వీస్కి నార్మల్ 2, 3, 4, 500 అయిపోతుంది. థర్డ్ సర్వీస్కి మళ్ళీ 3,000-4,000 అవుతుంది. మళ్ళీ ఫోర్త్ సర్వీస్కి తక్కువ అయిపోతుంది మనకి. అట్లా ఫస్ట్ థర్డ్ సర్వీస్కి 3-4,000 బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫోర్త్ సర్వీస్కి తక్కువలో అయిపోతుంది, 1,000 కంటే 3,000 500-600 అయిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆయిల్ అయితే మొత్తం ఇంట్లోకి బయటికి వెళ్తే ఒక్కొక్క చుక్క పడుతుంది, చూస్తున్నారు కదా మీరు. సో ఇది ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారు, ఆయిల్ కూడా చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇదిగోండి కొత్త ఆయిల్ ఫిల్టర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇది పెడతారా ఆయిల్? అచ్చా ఆయిల్ లీక్ అవుతుంది. కొత్తది ఎట్లుంది అసలు, ఇది ఎట్లుంది కొత్తది? ఇది కూడా 3-4 days మట్టి మట్టి అయిపోతుంది మళ్ళీ. ఓ వేడిగా ఉంది ఆయిల్, వేడిగా ఉంది మళ్ళీ. ఇప్పటిదాకా నిన్న ఆడ చూసిన బండి ఇట్లా తీసుకొని అట్లా ఆ సోడా. చేతులు కూడా చాలా కాలుతాయి. అవునా? ఆయిల్ వల్ల మళ్ళీ అంతా హీట్లు ఎందుకు చేస్తారు మరి పని?
తర్వాత ఒక చేతులు కట్ అవుతుంది. లాస్ట్ టైం ఇట్లనే చైన్ దగ్గర గోరు మొత్తం కట్ అయిపోయింది. గోరు కూడా కట్టాను. చాలా సీరియస్ అయిపోయింది. పట్టుకో దాన్ని పట్టుకో ఎందుకు రాదా వెళ్ళేసి అట్లా వెళ్తున్నావు ఇట్లానే పట్టుకొని ఉండు ఒకసారి. దాని ఇంజన్ వేడి ఉందా లేదా అసలు ఇది ఉంటుందా? అది మెయిన్. ఓ అమ్మ ఈ గరం ఉంది. సో ఇన్ని బైక్స్ వచ్చాయి 1 2 3 4 5 6 7 బైక్స్ ఒక్కొక్కసారి సర్వీస్ అవుతుంది. ఒక్కసారి 7 బైక్స్ సర్వీస్ చేయొచ్చు ఇక్కడ. సో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళు. ఇక్కడ బుల్లెట్ చేస్తారు, ఇక్కడ హంటర్ చేస్తారు, ఆడ బుల్లెట్, ఈ 2 ఖాళీ ఉన్నాయి, ఆడ కూడా బుల్లెట్. మన వీడు GT 650 తీసేసారు. ఇప్పుడు ఏం చేస్తారన్నా? ఇప్పుడు ఏం చేస్తారు? బ్రేక్ ప్యాడ్స్ క్లీన్ చేస్తారా? బ్రేక్ ప్యాడ్స్ అయితే క్లీన్ చేస్తారు థర్డ్ సర్వీస్లో. వెనకాల బ్రేక్ ప్యాడ్స్ అయితే మొత్తం అరిగిపోయినాయి కాసిన. ఇప్పుడు కొత్తగా వేపేయాలి. చెప్పినా నీకు ఆల్రెడీ మొత్తానికే అరిగిపోయినాయి. అరే ఈడనే ఉండదు, మొత్తం అరిగిపోయినాయి బ్రేక్ ప్యాడ్స్. కనిపిస్తుందా? మొత్తం అరిగిపోయింది. ఇంత దూరం ఉండాల్సి అంత దగ్గరకు వచ్చింది. ముంగట కొంచెం ఇంకొక 500 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకొక 500 కిలోమీటర్లు నడుపుకోవచ్చు కదా ఈ బ్రేక్ ప్యాడ్స్. మనం ఎక్కువగా ఇంజన్ బ్రేకింగ్ వేసుకోవాలి. ఇంజన్తో డైరెక్ట్ బ్రేక్ చేయాలి. మన యూజ్ బట్టి 500 600 700 దాకా నడిపేయచ్చు. అచ్చా నేను అట్లా కంటిన్యూ నడిపించాక 1000 కూడా నడిపేయచ్చు. ఇట్లా గీక్తే ఇక 200 కూడా నడపలేమన్నట్టు. లైక్ సాఫ్ట్వేర్ అయితే జర మంచిగా కూడా మూమెంట్ చేంజ్ ఉంటుంది. ప్యాడ్లు లైన్స్ ఉన్నాయి కదా, టెస్ట్ పడిపోయి. అచ్చా ఇవి నేను ఎందుకు అట్లా తీసుకున్నా అంటే, ఇప్పుడు వెనకాల బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, అవి నేను నార్మల్గా తీసుకున్నా. ఎట్లానే ఇంజన్ బ్రేకింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి అది 80% నేను ఆల్రెడీ అడిగినా కొంతమంది, ఒక అన్నకి అడిగినా, నేను కాల్ చేసిన, ఒక 3 కాల్ చేస్తే పెట్టుకోవచ్చు ఏం కాదన్నారు. అచ్చా ఎక్కువ అంటే మంచిగా ఎక్కువ ఫాస్ట్ అంటే 100% వర్క్ చేసేది 80% వర్క్ చేస్తాయి. ఇప్పుడు కొత్తగా వేయాల్సిందేనా? పోయినట్టేనా? ఉండొచ్చు, నేను వేస్తాను. దగ్గర ఉంటే నేను ఏందో ఇది దీని ఫ్రీ చేస్తాను రాయమ్మ బ్రో. మనకి ఇగో గాయస్ ఇగోండి, మనకి బ్రో అయితే మనకి ఫ్రీ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసిస్తుంది. GT ఒరిజినల్ ఫ్రీగా అయితే వేసిస్తుంది బ్రో. థ్యాంక్స్. మరి ఎంత అనుకుంటారు గాయస్? అది 1000 చెప్పింది కదా మీకు. 2100 బ్రేక్ ప్యాడ్స్ ఇవ్వండి, ఫ్రీ వేసిస్తాం మనకి. నెక్స్ట్ సర్వీసింగ్ దాకా కూడా నడిచిపోతుందా? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. 5000 వరకు వస్తుందా? ఇక ఇది వేస్టా? ఇది పనికిరావా? అలిగిపోయింది బ్రో, లేదంటే వాడుతుంది. ఇది పలిగిపోయిందంట కదా. ఇదా? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి ఆశ బ్రో, రైడర్కి హెల్ప్ చేయాలని. సో చూస్తారు కదా గాయస్, ఆయన పేరు వచ్చేసి వినయ్ యాదవ్ అంట. సో ఏమంటుందంటే రైడర్స్కి అయితే హెల్ప్ చేయడం అనేది ఇష్టం అంట. ఇప్పుడు 2100 5000 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు అది 5000 కిలోమీటర్స్ నార్మల్ బ్రేక్ ప్యాడ్స్ మనం వేసుకున్నాం అనుకోండి, 10,000 7,000 10,000కి
మనము చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కాబట్టి. కానీ ఇది ఇప్పుడు మనకి బ్రో అయితే 5000 వరకు వస్తుంది బ్రో, వాడుకోను. ఇక్కడ ఉన్నాయంటే ఇచ్చేసిండు, ఫ్రీగా ఇచ్చిండు, మనకి పైసలు కూడా తీసుకోలేడు. సో అది యూట్యూబ్ పవర్ అది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాలా నీకు. ఇది ఉంది కదా బ్రేక్ ప్యాడ్స్, ఇది మనమే బండివి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, మనం వెనకాలవి తెచ్చుకున్నాం కదా ఈ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఒరిజినల్వి 2100 చెప్పారు కదా. సో మనకి ఆయన ఏం చేసింది తెలుసా, ఇప్పుడు చెప్తే పరిచయం అయిపోతాను నువ్వు. ఇప్పుడు ఈ బ్రేక్ ప్యాడ్స్ మనవి. సో మనకి ఆయన పేరు వినయ్, ఏం చేసి తెలుసా ఆయన కొత్తగా వేసి ఇచ్చింది ఫ్రీగా. ఇగో అంటే కొత్తగా అంటే ఒక 5000 కిలోమీటర్స్ వరకు వస్తాయి, అవి వేసి ఇచ్చింది మనకి. అమ్మా జబర్దస్త్ మజా వస్తుంది. వెంకాలవే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, సో అవి పెట్టుకుంటాం. మీకు ఆల్రెడీ చూపించిన కదా వెంకాల ఆల్రెడీ ఉండే. కానీ ఆ బ్రేక్ ప్యాడ్స్కి పైసలు ఎందుకు పెట్టబుద్ధి కాదంటే, అది ఎంత ఇప్పుడు మనకి ఒక వస్తువు అనేది ఇప్పుడు దాన్ని నొక్కుతా, అది మనం ఎంత నొక్కుతా అంత అరుగుతుంది. సో అందుకే నాకు పెట్టబుద్ధి కాదు. మనం ఎట్లన్నా ఇంక గట్టిగా నొక్కుదాం కావాలంటే, కానీ బ్రేక్ ప్యాడ్స్కి అంత పెట్టి వేస్ట్ అనిపించింది, అందుకే అది పెడుతున్నాను. లేకపోతే నేను ప్రతి ఒక్క దానికి దేంట్లో తగ్గేదే లేదు అనుకుంటే మొత్తం మోడిఫికేషన్ చేయించిన బండిది. బ్రేక్ ప్యాడ్స్ ఎందుకు తగ్గినా అందుకే తగ్గిన. ఇక మనకి ఇది కూడా ఇక ఒరిజినల్దే పెట్టిండు బ్రో. ఏమన్నాడు అంటే ఇక బైకర్స్కి సపోర్ట్ చేస్తామనేసి అన్నాడు. ఇక అట్లా ఇప్పుడు నువ్వు చెప్పినాక నేను చేసేనా పోయినాయి అవన్నీ. పెట్టేస్తారు కొత్త బ్రేక్ ప్యాడ్స్. ఇప్పుడు వెంకాలు చేంజ్ చేస్తున్నావు అన్న బ్రేక్ ప్యాడ్స్ ఇవ్వాలా అన్న బ్రేక్ ప్యాడ్స్ వెంకాలు తీసి బ్యాగ్లోకి వెళ్ళి అయిపోయింది దీని పని. ప్లేట్ పోయింది, ఏంది ప్లేట్ డిస్ప్లేట్ పోయింది. అవునా మెటల్ అయిపోయిందాక బ్యాగ్లో నడిచినా దీన్ని రేట్ పోయిందంట మెటల్ ఉందా పోయింది, ఇదంతా అయిపోయింది. లోపల ఐరన్ మీద నడిపించింది. ఇక చేయండి భయం అవుతుంది. ఇక్కడ మొత్తం స్టక్ వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ చేసింది అనుకో, ఇంత గ్యారంటీ కూడా ఇవ్వాలి. ఒకసారి బ్రేక్ వస్తుండొచ్చు, తెలియదు రాకపోతే. అట్లా బ్రేక్ పడవచ్చు పడకపోవచ్చు ఇంకా. ఇప్పుడు ఏం చేయాలి, ఇది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలి, దీన్ని ఏమంటారు, ప్లేట్ చేంజ్ చేసుకోవాలి. ఎంత అది, ఇది మనం మొత్తం ఇగో ఇది అయిపోయేంత వరకు వాడినాం మనం. ఇగో మొత్తం అయిపోయింది ఇది. 2000 ఉంటుందా. ఇప్పుడు నేను ఇవి వేసుకుంటా, ఇవి వేసుకొని ఇప్పుడు వాడుకొని తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత వచ్చి వేయించుకోవచ్చు అట్లా, ఏం కాదు కదా. నేనైతే బ్రేక్ మూమెంట్ గురించి నేను ఏం చెప్పాలి. సరే వేసే ఇప్పుడైతే అయితే మాల్పిస్తామా మరి, చూసాం ఫస్ట్ అది ఇట్లా నడుపుదాం తెలుస్తా మనకు కూడా. కష్టం మళ్ళా ఇది ఖరాబ్ అయింది కదా, ఇది మళ్ళీ కొత్త చేయించి మళ్ళీ అవి ఖరాబ్ అయితే ఏమో అని. ఏది కొత్తది, ఇప్పుడు మనం బ్రేక్ పట్టి లేపించినాక అవి ఖరాబ్ అయితే మళ్ళీ రేట్ ఇచ్చినప్పుడు 100% మళ్ళీ ప్యాడ్ లేపించుకోవాలి. లేదంటే ఇప్పుడు సగం మారుతుంది. ఇప్పుడు ప్లేట్ ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ వేసుకోవాలి. ఎందుకు, అవునా ప్లేట్ వేసుకుని నడుస్తుంది, కానీ ప్యాడ్స్ మాత్రం ఇవే వేసుకుంటే బెస్ట్. ఇది వేసేసి ఇప్పుడు మనకి బ్రేక్ ప్యాడ్స్ ఇది మొత్తం ఇది కూడా చేంజ్ చేయాలంటే ఇప్పుడు ప్లేట్ చేంజ్ చేయించాం గాయస్. ఇది చేంజ్ చేయాలి 100%. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం ఏమైనా అయితే ముందే ఇంత పెద్ద బండి స్పీడ్ పోతుంది బండి, మనం దీంట్లో మళ్ళీ అన్నిట్లో మనం కాంప్రమైజ్ అయితే
బ్రేక్ ప్యాడ్స్లో అయితే కాంప్రమైజ్ అయినా కానీ మిగతా వీటిలో అట్లా ఇక బ్రేక్ చెక్ చేస్తుంది పడుతుందా లేదా. ఇది స్టీల్ మొత్తం దీనికి రాసుకోపోయింది కదా, సో బ్రేక్ నొక్కినప్పుడు మనకి ఈ స్టీల్ వల్ల స్మూత్గా వెళ్ళిపోతుంది బండి బ్రేక్ పడకుండా అని అంటున్నా అన్న. సో అట్లా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తా, ఒకవేళ మంచిగా ఉంది అనుకో నడిపేస్తా, లేకపోతే ఆ ప్లేట్ కూడా మార్పిచ్చేస్తా, బ్రేక్ ప్యాడ్స్ కూడా కొత్తవి తీసుకుంటా. ముంగడ ఆల్రెడీ వేసేసిండు, అది మనకి తక్కువ అవుతుంది అట్లా. లేకపోతే ముంగటికి ఒక 2100, ఇంకా బ్రేక్ ప్యాడ్స్ ఒక 2500, మళ్ళీ ప్లేట్ ఒక 2000, సో మొత్తం 10,000. ఆయిల్కి ఒక 2000, 10,000 అవుతుంది అట్లా. ఈ చైన్ క్లీన్ లూపు అవన్నీ చేసుకోవాలి బ్రో. ప్లేటా చూసాం రా, బ్రేక్ పడుతుంది కదరా ఇప్పుడు మంచిగానే. బ్రేక్ ఎప్పుడైనా చేంజ్ చేయాలి, అప్పుడైనా చేంజ్ చేయాలి తెలుస్తుంది కదా, చేంజ్ చేయాలి వద్దా తెలుస్తుంది మనకి. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మార్చినాం మనం, చేంజ్ చేయాలా వద్దా తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది జీటీ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు తక్కువ వేయాలని. సౌండ్ అయితే వస్తుందా అంటే కిచ్ 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 అని వస్తుంది కదా బ్రేక్ కొట్టినప్పుడు. ముంగడ చూడండి ఒకసారి, ముంగడ చూడండి, సిల్వర్ ఉంది మొత్తము, వెంకాల చూడండి మొత్తం ఆ స్టీల్ అనేది మొత్తం ఇట్లా నల్లగా చేసేసింది. చైన్ లూప్ అయితే ఓడుతుంది కాదు, చైన్ లూపింగ్ చేస్తుంది. చైన్ లూప్ చైన్కి WD-40 కూడా కొట్టాలి. ఇప్పుడు ఇంటికి పోయి అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఈ రస్ట్ అంతా క్లీన్ చేసుకొని చేసుకోవాలి. ఇది ఎప్పుడు వేసుకున్నాం తెలుసా మేము, ఇది 2000 ఏమో తిరిగినప్పుడు చేసిన. ఎవ్రీ 500 కిలోమీటర్స్ చేయాలి కదా అసలు. అంటే కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ చేతులు దాంట్లో పడితే చేతులు కట్ అవుతాయి కదా. యాక్చువల్లీ దీన్ని ఒక షార్ట్ వీడియో తీసిన, ఎట్లా అయితే లూబ్రికెంట్ చైన్ లూప్ క్లీన్ ఎట్లా చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో తీసి పెట్టినా నేను అట్లా. దీని లోపల ఇట్లా చేయి వెళ్ళిపోయిందంటే అయినట్టే పని, కట్ అవుతుంది. వీడి వరకు కట్ అయిపోతుంది, వీడి వరకు కట్ అయిపోతుంది. యాక్చువల్లీ సెకండ్ సర్వీస్కి వచ్చేది ఉండే, మనం సెకండ్ సర్వీస్కి రాలేదు కాబట్టి జర ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు చెక్ చేస్తాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తా కాసి. ఇప్పుడు ఇది ఒకవేళ నాకు నచ్చకపోతే ఇప్పుడు మార్పిచ్చేస్తుంది. ఇప్పుడు నడుపుతా కొంచెం ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ నడిపితే తెలుస్తుంది బ్రేక్ ఎట్లా పడుతుందో, ఈ ప్యాడ్ మంచిగా ఉందో లేదు. అప్పుడు ఇక నేను చేపించేస్తాను. మంచిగా లేకపోతే 100% చేపించేస్తాను. జీటీ అయితే దింపుతుంది. ఇప్పుడు ఇంకా ఆయిల్ వేయలేదు, ఇంట్లో ఆయిల్ వేస్తారు. ఎట్లా కొడుతుంది చూడదు అసలు చేతు. అరే ఇదేంది, ఈడేంది ఇది చెయ్యి, అది విరిగిపోయింది. ఈడ పడ్డదా అమ్మా, ఆ చెయ్యి దాంట్లో చైన్లో పడిపోయి అట్లా కట్టండి. సో ఓవర్ అండ్ ఆన్ కూడా చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి. ఆయిల్ వస్తుంది, ఇంజన్ ఆయిల్. ఎన్ని లీటర్ పడుతుందన్నా? 3 లీటర్లు. ఎల్లో కలర్ది మొత్తం బ్లాక్ కలర్ అయింది తీసినప్పుడు. మనం వాడకుండా పక్కకి పెడితే మాత్రం మనం వాడుతుంటాం కదా, అందుకే నేను ఎక్కువ వాడలేదు. నేను ఇంట్లోనే పెడతాయి. ఆ 7000 లాంగ్ పోయినప్పుడు ఓన్లీ లాంగ్ టూర్స్కే వాడతాయి, అప్పుడే కాదు అట్లా అవుతాయి. ఇంకా మిగతా 5 బండ్లు ఉన్నాయి, ఆ 5 బండ్లు వాడుకోవాలి, అది కూడా వాడద్దా? మిగతా 5 బండ్లు ఉన్నాయి. ఇది ఏదో ఉంటాయి షోక్ ఉంటాయి ఏదో అట్లా. ఆయిల్ పోసిరు, ఇంకొక జగ్గు 2 జగ్గులో తీసుకొని వచ్చి పోస్తారు. సో అప్పుడు 3 లీటర్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఒక జగ్గులో 1 లీటర్ పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. అట్లా 3 లీటర్స్ అయితే ఇంజన్లో పడతాయి. ఇంజన్ చల్లగా ఉండడానికి ఫిల్టర్ వేసిరు. బండి మంచిగా నడవడానికి సౌండ్ కూడా రావద్దు కదా. హాఫ్ జగ్ అయితే పోసేసారు అంతేనా అన్న? ఇప్పుడు ఆయిల్ ఫస్ట్ 2 లీటర్ తర్వాత 1 లీటర్. అచ్చా, ఫస్ట్ 2 దాని తర్వాత 1. అచ్చా, 2 లీటర్ చేస్తాయి. 2 లీటర్ జగ్గు, దాని తర్వాత హాఫ్ లీటర్. దాంట్లో హాఫ్ వేసిండు, హాఫ్ దీంట్లో పోసిండు.
మనము ఆ చైన్కి WD-40 కూడా కొట్టచ్చు కదా, WD-40 కొట్టి చైన్ లూప్ కొట్టి చేసుకోవచ్చు. ఇంటికి పోయి ఇప్పుడు మొత్తం అవన్నీ వేయాలి కదా, ఆ వీడియో కూడా ఒకటి చేస్తా ఎట్లా వేయాలో అని. ఇప్పుడు చూసారు కదా మీరు, ఆ వీడియో కంపల్సరీ చూడండి. చైన్ లూప్ చేసేది, చైన్ క్లీన్ లూప్ ఎట్లా చేయాలో కంపల్సరీ చూడండి. ఇప్పుడు చూసారు కదా మీరు, ఫోటోలో ఎట్లా కట్ అయిందో చేదు. సో అట్లా కట్ చేసుకోదంటే మీరు ఎట్లా చేయాలో ఏం చేయాలో నేను అన్ని ఒక వీడియో అయితే నేను దానికి ఒక ఫుల్ వీడియో చేస్తాను. షార్ట్ వీడియో చేసినా కానీ ఫుల్ వీడియో చేస్తాను ఎట్లా చేయాలో. మీరు అట్లా చూసి చేసుకోండి, ఎందుకంటే చాలా రిస్క్ అది. అందులో ఏలువాడి మీరు తిప్పిరనుకో, బండి ఫస్ట్ గేర్లో వేస్తే చేసుకోవాలి. అది ఏలువాడి మీరు తిప్పేసిరనుకో, అందులో ఏలు పడ్డదనుకో చూసి ఫోటోలు ఎట్లా ఉందో అట్లా అవుతుంది. సో అందుకే ఒక వీడియో చేస్తా, ఆ వీడియో 100% చూడండి. గాయస్ ఇవ్వండి, సీట్ అయితే ఓపెన్ చేసారు కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ ఇప్పి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తారు ఇప్పుడు. సో మనకు థర్డ్ సర్వీస్లో వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ కొత్తది వేసుకోవాలి. మనం ఆల్రెడీ వేరే అప్గ్రేడ్ చేసినాం కదా, KN పెట్టినాం. సో అది అవసరం లేదు. సో దాన్ని ఓన్లీ క్లీన్ చేస్తారు అంతే. ఇప్పుడు క్లీన్ ఓన్లీ ఇట్లా గాలి కొడతారు అంతే. లేకపోతే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఊరికే. ఇదైతే అవసరం లేదు, అన్లిమిటెడ్. ఎన్ని కిలోమీటర్లు అన్నా తిరిగి చేంజ్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి ఎయిర్ ఫిల్టర్, KN ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తారు, గాలి కొడుతుంది. దానిలో దుమ్మేమని ఉంటే వెళ్ళిపోతుంది. ఆయిల్ ఏమన్నా ఉంటుందా అన్న దీంట్లో? ఏనికి ఆయిల్ ఉంటుంది, మొత్తం ఏది ఉంటుంది కానీ ఆయిల్ ఉంటుంది. ఏదో వేస్తారు దీంట్లో, ఇది ఇట్లా ఆయిల్ ఉంటుంది. నేను ఫస్ట్ కొన్నప్పుడు దానికి ఆయిల్ ఉండేది. సపరేట్ ఉంటుంది. అచ్చా, ఇట్లా క్లీన్ చేసి పెట్టేస్తారు. దాని తర్వాత సీట్ పెట్టేస్తారు, ఫిక్స్ చేసేసి స్క్రూస్ ఫిక్స్ చేసేసి అది పెట్టేసి సీట్ పెట్టేస్తారు. ఇంకేమేమి ఉన్నాయన్నా? అయిపోయినా అంతేనా? ఎయిర్ ఫిల్టర్ ఒక్కటే చేసాను. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అయిపోయింది, చైన్ లూప్, చైన్ క్లీనింగ్ అవన్నీ అయిపోయినా. ఇది కూడా క్లచ్ కూడా నాకు సెట్ చేయాలి, లూజ్ అయింది క్లచ్. ఇంతే ఉండాలి. అచ్చా, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలమ్మా అంతే. అంటే ఇప్పుడు స్పీడ్ ఎక్కువైనప్పుడు వాబ్లింగ్ ఇష్యూస్ అయితే నాకు ఇప్పటివరకు ఏం రాలేవు, కానీ ఏం రాదు కదా, ఏం రాదు. సరే, మొత్తం అయిపోయింది కదా సర్వీస్. సో గాయస్ మొత్తం సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో ఇంకేమైనా ఉంటే మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. ఇది వచ్చేసి మనకి బిల్ వచ్చేసి 3000 అయింది. 2850 రూపీస్ అయితే అయింది. 2855 రూపీస్ అయితే అయింది. సో ఇది గాయస్ నా బండి వచ్చేసి ముంగట్నే ఉంది. సో వాషింగ్ అవన్నీ వేసేసి ఇచ్చారనమాట. సో మొత్తం సర్వీస్ అయితే కంప్లీటెడ్, థర్డ్ సర్వీస్. సో ఇది థర్డ్ సర్వీస్ వీడియో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా బాగా